హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుల పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోరుచిక్కులను క్లీన్ చేసుకుని పీల్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న చిక్కులు పొడవుగా ఉన్నట్లయితే మనకు ఫ్రై చేయడానికి వీలుగా రెండుగా కట్ చేసుకోవచ్చు. లేదు మీడియం సైజులో ఉన్నట్లయితే ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఒక బౌల్లో కట్ చేసుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి. దీనిలో టేస్టీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, ఒక చిక్క నిమ్మరసం పిండుకొని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న దానిలో 2 స్పూన్స్ శనగపిండి, 1½ స్పూన్ బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మీరు చిక్కుడుకాయలు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర బియ్యం పిండి లేనట్టయితే కార్న్ఫ్లోర్ను కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే కొంచెం వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా 2 సెకండ్లు ఆగిన తర్వాత మరోవైపుకి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మరీ డార్క్గా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అన్నిటినీ కూడా ఇదే విధంగా వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని స్నాక్ ఐటెంగా అన్న తినొచ్చు, పప్పుచారులకైనా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే గోరుచిక్కుల పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.